మనం లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తున్నాం యాక్చువల్లీ. హైదరాబాద్‌లో ఎక్కడ పడితే అక్కడ అన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర జనాలు చాలా ఫుల్ రష్‌గా ఉంటున్నారు. అండ్ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ దట్ పెట్రోల్ రిసోర్స్ అనేది అయిపోతుందని. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది కూడా ఆ ఫ్యాక్ట్ అనేది చూడటం లేదు. ఈ సోషల్ మీడియాలో ఓకే. ఈ ఫేస్‌బుక్, ఈ ఇన్‌స్టాగ్రామ్, ఈ వాట్సాప్‌లో స్ప్రెడ్ అయిన న్యూస్‌ని దాన్ని నిజం అనుకోని జనాలందరూ కూడా పెట్రోల్ అయిపోతుంది అనే ఒక పానిక్‌లోకి వెళ్ళిపోయి పెట్రోల్ బంక్స్ దగ్గర అవర్స్ వెయిట్ చేస్తూ కూడా పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ సిట్యుయేషన్ చూసిన తర్వాత గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయ్యి అఫీషియల్‌గా నోటీస్‌ని రిలీజ్ చేసింది ఏంటంటే, మన ఇండియా మొత్తం మీద కూడా అండ్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. సో 60 డేస్‌కి సరిపడా పెట్రోల్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. సో జనాలు అనేవాళ్ళు ప్లీజ్ పానిక్ అవ్వకండి. ఇంకో 2-3 డేస్‌లో సిట్యుయేషన్ అనేది నార్మల్ అయిపోవచ్చు. దాట్స్ వాట్ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్. అండ్ ఆల్సో రేపు నరేంద్ర మోడీ గారు 25న ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు. వీ డోంట్ నో వాట్ విల్ బి ద డిస్కషన్స్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఆఫ్టర్ దట్ వాట్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్ ఆల్సో కూడా మనకు తెలియదు అనమాట. అండ్ మేజర్ ఇష్యూ ఏంటంటే మన ఇండియాలో ఎల్పిజి గ్యాస్, కుకింగ్ గ్యాస్ అనేది షార్టేజ్ అనేది ఖచ్చితంగా ఉంది. పెట్రోల్తో పోల్చుకుంటే ఎల్పిజి గ్యాస్ ఇష్యూ అయితే చాలా ఎక్కువే ఉందన్నమాట. సో బేస్డ్ ఆన్ దిస్ క్రైసిస్, నాట్ ఇమీడియట్లీ బట్ ఇన్ ఫ్యూచర్ ఎల్పిజి రేట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా పెట్రోల్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అంతేగాని కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవడం అయితే మాత్రం జరగదు. సో దీని గురించి అయితే ప్యానిక్ అవ్వకండి. ఎందుకని ఈ రిసోర్స్ ఇష్యూ వస్తుందంటే, సో మనకి పెట్రోల్ అనేది ఒక షిప్పింగ్ ద్వారా వస్తుంది మనకి, యాక్చువల్లీ ట్యాంకర్స్ ద్వారా. సో మనకి ఆ రూట్, సో ఇక్కడ మ్యాప్స్లో కూడా చూపిస్తాను. ఆ రూట్ దగ్గర ఏమవుతుందంటే ఇరాన్ పక్కన నుంచి ఆ రూట్ అనేది మనకు వస్తుందన్నమాట. వరల్డ్ మొత్తానికి 20% అండ్ ఇండియాకి 80% ఆఫ్ ద పెట్రోల్ విల్ బీ గోయింగ్ టు కమింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ రూట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ వార్ జరుగుతుంది, ఈ ఇరాన్కి యుఎస్కి ఈ పర్టికులర్ వార్ ఏదైతే జరుగుతుందో, ఈ వార్ వల్ల ఏమవుతుందంటే ఆ పాసేజ్ అనేది కొంచెం స్లో అవడం అనేది జరుగుతుంది. అందుకని మనకి ట్యాంకర్ సప్లై అయితే జరుగుతుంది, కాకపోతే కొంచెం డిలేలా జరుగుతుంది. సో అందుకని మనకి పెట్రోల్ అనేది ఇన్ ఫ్యూచర్ తగ్గే అవకాశం ఉంది అని ఉంది, కానీ ఇమీడియట్గా కంప్లీట్గా అయిపోయే ఛాన్స్ అయితే లేదు. సో జనాలు ప్యానిక్ అవ్వకండి, భయపడకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. డోంట్ వెయిట్ నియర్ ద పెట్రోల్ బంక్స్ ఫర్ అవర్స్. That's what I suggest. Thank you everyone.